అంటే మీ కొడుకు మీతో చివరిసారి ఎప్పుడు మాట్లాడి ఏం చెప్పిండు? 9 గంటలకు మాట్లాడినయ్యో నా కొడుకు. 9 గంటలకు మాట్లాడినయ్యో అలా సావగొట్టిరయ్యో, కానిస్టేబుల్ వాళ్ళు సావగొట్టిరయ్యో. ఏ ఏమనలే. తిన్నావా అమ్మంటే తిన్నా అన్న. ఫోన్లో రీఛార్జ్ చేయను ఆయన అన్న, వేపిస్తా అన్న అన్నాడయ్యా. వాళ్ళు ఫోన్ చేసిరు 3 గంటలకు. 3 గంటలకు ఫోన్ చేస్తే అమ్మ సాయి కుమారు హాస్పిటల్లో ఉండని చెప్తే అప్పుడే వచ్చేసినాము. వచ్చే వరకు మాకన్నా ముందే తీసుకెళ్ళిరు, మాకు ఎందుకు చూపించబెట్టలే? అదే ఒక కారణం. నాకు చూపెట్టాలేగా, నా కొడుకు నాకు చూపెట్టాలేగా. మాకన్నా ముందు ఎందుకు తీసుకెళ్ళిరు నా కొడుకుని? అదే మాట. అయ్యో నా పెద్ద కొడుకు ఇండే ఉండే, వచ్చే వరకు ఇండే ఉండే వరకు ఎందుకు తీసుకెళ్ళిండ్రు? అలే చంపిర్రు ఆయన, అలే చంపి ఊరేసిర్రు, అలే టార్చర్ వేస్తుర్రు అంట. వారం రోజులు సంది అంటూ రాబుజీ అలే చంపిర్రు, అలే ఊరేసిర్రు. ఉర్రి వేసిరు, రక్తం కూడా ఉంది. చూసినా అందరు చూసిరు, మా వాళ్ళు అందరు చూసిరు. మీకు ఎప్పుడన్నా చెప్పిండు అమ్మ ఇక్కడ డ్యూటీలో ఇబ్బంది ఉన్నది, పోలీస్ స్టేషన్లో ఇబ్బంది ఉన్నదని? చెప్పిండు, నా బిడ్డతోటి మాట్లాడిండు. టార్చర్ వేస్తున్నా కానీ నీ డ్యూటీ చేయ అన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఫైనల్ పోలీసు వాళ్ళు మీరు అడిగినప్పుడు? నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి సార్, నా కొడుకు నాకు చూపెట్టాలి. మా కొడుకు రాత్రి మాట్లాడిండు, మా బిడ్డతోని మాట్లాడిండు, నాతోని మాట్లాడిండు, ఇంకొకరితోని మాట్లాడిండు, అందరితోని మాట్లాడిండు. ఆ గణేష్ కూసబెట్టారుగా, ఆ గణేష్ కొడుకు పిల్లలతో కూడా మాట్లాడిండు, పిండితో కూడా మాట్లాడిండు. ఏం హత్య జరిగింది, నా కొడుకు ఏం దొంగతనం చేసిండు, చంపే ఊరేసిర్రు నా కొడుకుని. ఇదే మాట, అలే చంపిర్రు, అలే చంపి ఊరేసిర్రు. అందరు అదే మాట అంటుర్రు, నా కొడుకుని అలే చంపిస్తుర్రు. ఇక్కడ కొందరు ఏమంటారు అంటే మీ కొడుకు కొంచెం సున్నిత మనస్తత్వుడు, కొంత అమాయకుడు, కొంత భయాందోళన గురవుతాడు అనేది. ఏ దాగడు, మందు దాగడు, కలువు దాగడు, థమ్సాప్ దాగడు, ఏ దాగడు. దేవుడు నా కొడుకు, బంగారి కొడుకు, చిన్న ఏజ్ కొడుకు నా కొడుకు. ఏది ముట్టుకోడు, ఇంతంత తిండే తింటాడు, ఏది ముట్టుకోడు కదా. నాయన తిడతాడు, తింటాడు, అందరు తిడతాడు, కానీ ఆయన ఏ మత్తు వసనే తాగడు, చాయ్ కూడా తాగడు, తిండే తింటాడు. మంచి కొడుకు అయ్యా నా కొడుకు, చిన్న ఏజ్ కొడుకు అయ్యా నాకు, నా బంగారు కొడుకు అయ్యో చిన్న ఏజ్ కొడుకు అయ్యా నాడు. సావగొట్టి రయ్యాలే, సావగొట్టి ఊరేసిరాలే, ఊరి హాస్పిటల్ అంటే ఊరికొచ్చినాం. వచ్చే వరకే తీసుకెళ్ళిండ్రు. ఎట్టా తీసుకెళ్తారు వాళ్ళు, మేము చూడకుంటే ఎట్టా తీసుకెళ్తారు వాళ్ళు. ఇదే మాట నాయనా, ఇదే మాట. హాస్పిటల్ దగ్గర పోయే ప్రయత్నం పోయే వరకు తీసుకెళ్ళినట, మేము చూడలే. దానికి దెబ్బ తాకిందా, దానికి చెయ్యిరికిందా, దానికి ఏది మేము చూడలే. అలే సాగా కొట్టిరు, రక్తం వెళ్ళింది. రక్తం అయితే లోపల పోయి రూమ్లో పోయి చూసినాం. చక్కగిడి వచ్చినాం మేము, ఉండేం. మాకన్నా ముందే తీసుకెళ్ళిరు, నాకంతా ముందే తీసుకెళ్ళారు. అయ్యో సాగా కొట్టిరయ్యా, అలే సాగా కొట్టిరయ్యో. మీతో ఎప్పుడు మాట్లాడండి చివరిసారి? 9 గంటలకు మాట్లాడి, ఇప్పుడు నిన్న రాత్రి 9 రాత్రి మాట్లాడితే ఫోన్ ఎందుకు లేపుతలేవని ఆయన అన్నాడు. ఫోన్లో పైసలు లేవని చెప్పి, పైసలు పెట్టిస్తాను ఆయన అన్నాడు. ఇక అంత మా బిడ్డ ఫోన్తో మాట్లాడిండు. ఇక ఆడికి వెళ్ళి తినమని ఆయన అంటే తిన్నా అని చెప్పిన. అమ్ముందంటే ఉందని చెప్పిన. అమ్మకి ఆయన అంటే తల్లికి ఇచ్చిన. తల్లి మాట్లాడిన సేపు మా బిడ్డ ఇంటికి అన్నీ ఉంది, మా చిన్న బిడ్డ, ఆమెతో మాట్లాడాను. ఇక తర్వాత నేను వండుకున్నా, ఇక మేము వండుకున్నాం. 3 గంటలకు మళ్ళీ పోలీసులే ఫోన్ చేసారు. చేసినాక మా బిడ్డే మాట్లాడుతుంటే నేను నిన్నా. ఏమైందంటే నాయన తమ్ముని కంటే సీరియస్ ఉందట, దవాఖానీ కామినో ఏమో అని లేచినట్ట నాయన అని వరకు జ్వరం బిడ్డ రావచ్చు అనుకని. ఇక 3 గంటలకు మనకు ఆడ ఉంది, బండి లేదు, ఏం లేదు. తుళ్ళకి గడ్డి వేసి ఇక బస్సు 4 గంటల బస్సు పోద్దామని మేము చూస్తున్నాం. మా అల్లుడు ఫోన్ చేసినట్టుంది. మళ్ళీ ఇక మా అల్లుడు కారు తెచ్చి ఇంటి ముందు నిలబెట్టింది, ఎక్కాలన్నాడు. ఈ బండి ఎక్కి ఇంటికి వచ్చి నేనే లేడు. ఎక్కడ పోయింది సార్? ఏమంటే కూర్చోనే పోయినాను, కూర్చోనాకి వెళ్ళారు. మేము ఎట్లా పోతాం సార్? మీరు ఎక్కడ చేసిరు, ఏమేసి మేము వచ్చిందాకా ఆపలేదు. అవుటారు రింగ్ రోడ్డు దాకా మేము మా అల్లుని ఫోన్ చేసిరు. మేము వచ్చిందాకా ఒక్క 10-20 నిమిషాల్లో కూడా మేము వస్తున్నాం, ఆపరని చెప్పాడు. అట్లా కూడా ఆపలేదు. మీకు ఫస్ట్ ఎవరు చెప్పిండ్రు అంటే మీ కొడుకు అట్లా అయిందని? ఈ పోలీసు వాళ్ళే సీరియస్ ఉండని చెప్పి, పోలీసు వాళ్ళే చెప్పారు. ఇది చెప్పగానే ఈ జరగుట వస్తుందేమని మేము అనుకున్నాం. జరగుట వచ్చింది అనుకొని చీకట్లో వెళ్ళాం. ఈ జ్వరం వచ్చినాక ఇక పోతానికి గుళ్ళ గడ్డి వేసి 4:30 బస్సు ఉంది, బస్సు పోదామని అనుకున్నాం. మా అల్లుని ఫోన్ చేసిండు. ఇక ఉన్న అసలు చెప్పినట్టు ఆయన ఏం చెప్తున్నాడు కానీ కారెక్కేసుకొని వీడికి తెచ్చిన అవుటారు ఇంటి కాడకు రాగానే మళ్ళా మేము వస్తున్నాం 5 నిమిషాలు ఆపని చెప్పిండు. వీడికి వచ్చి పినిగే లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుండు కదా, ఆత్మహత్య చేసుకునేంత భయస్తుడా మీ కొడుకు? ఏం లేదు, ఆయన జోలికి పోడు, థమ్సాప్ తాగడు, ఏమనంటే కూర కూడా
మరి పప్పు చారే ఉండాలి ఎక్కువ శాతం ఆయన అటు తింటాడు. ఇక నిన్న గద్దలతో అంటే గణేష్ కూడా మాట్లాడినట, గద్దలు ఆ కచ్చు గద్దలు అంతా మాట్లాడి గద్దలు కూడా అంటుర్రు. ఇవాళ జోలికి పోయేది లేదు, ఏం లేదు, కచ్చు గద్దలతో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఒకదాన చదువుకురు హాస్టల్లో కందుకూరులా, మన ఇబ్రహపట్నం చదివిరు. ఇక ఆడికెళ్ళి జాబ్ వచ్చింది ఆయన. ధైర్యంగానే ఉంటాడా మీ కొడుకు? ధైర్యంగా ఉంటాడు. ధైర్యం ఏం మంచిగా నాకే చెప్తాడు, నాయన వ్యవసాయం చేయకు, తిండి మందం ఒడ్లు పండించుకో. ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఫైనల్ చివరికి ఏం అడుగుతున్నారు? ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయరి. ఈ పెద్ద మనుషులు ఏం న్యాయం చెప్పేసి చెప్పారు నాయన అంటున్నారు. చచ్చిపోయిండు మరి ఆయన ఉరి పెట్టుకొని చచ్చిండా, ఆడు ఎట్లా చచ్చిండా, ఇల్లు కొట్టిర్రా అని అయితే చెప్పాలి కదా సార్. అది చెప్తేనే ఏమైనా తప్పు అవుతుంది. తప్పు ఎట్లా అవుతుంది? అన్ని చెప్పింది తప్పు ఎట్లా అవుతుంది? కింది వాళ్ళు రాయికొస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పేసి అక్కడ సంబంధించినటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ఏందని చెప్పండి, మెడలో నొప్పి ఉంది, నేను ఈ డ్యూటీ చేయలేను కాబట్టి నేను సిఐ గారి దగ్గర ఉన్నటువంటి డ్యూటీ చేస్తాను, ఏసీపీ గారి దగ్గర డ్యూటీ చేయలేనని చెప్పేసి ఆయన పదే బాధపడి చెప్పాడు. రాతపూర్వకంగా ఏసీపీ గారికి లెటర్ కూడా పెట్టాడు. ఆ లెటర్ ఏదైతుందో ఇక్కడే ఉంది. ఆ లెటరు ఆ బాధ కనిపించింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదేమైనా డిపార్ట్మెంటల్గా ఒత్తిడి వల్లనే ఆయన డ్యూటీని చేయను అని చెప్పంటే చెయ్యమని చెప్పేసి ఒత్తిడి చేసి డ్యూటీ ఇవ్వకుండా ఆయనను ఇబ్బంది పెట్టి డ్యూటీ ఇవ్వలేదు. ఇవ్వని కారణంగానే జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికి ఏందని చెప్పాలంటే సోషల్ ఎందుకు చేసుకున్నారు అంటే దాన్ని చెప్పలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ కాగితం ఉంది, ఇప్పుడు దరఖాస్తు కూడా ఉంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పామంటే, ఏదైతే ఆ డ్యూటీ ఇవ్వలేనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతుందో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి. ఇక రెండో అంశం ఏంటని చెప్పానంటే, ఎమ్మెల్యే గారు ఒక ఉద్యోగం సంబంధించినటువంటిది ఇవ్వాలని చెప్పేసి సీఎం గారికి రాసి పంపించాడు. ఎమ్మెల్యే గారు ఏమంటున్నాడు, ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చిండని చెప్పేసి ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఎక్స్గ్రేషియా సంబంధించినటువంటిది మనం కోటి రూపాయలు అడిగితే ఆయన చేస్తున్నటువంటిది ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. వాళ్ళు డిపార్ట్మెంటల్గా ఒక 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. 10 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళు సంబంధించినటువంటిది ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పని అంటున్నారు. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, 10 లక్షల రూపాయలు కాదు కదా, మరి సీఎం తోటి సంబంధించి అనౌన్స్ చేయించాలి. ఈరోజు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక గిరిజన బిడ్డ జర్పల సాయి కుమార్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తా ఉన్నారు. నిజమే ఆత్మహత్య అయితే హ్యాంగ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ ఎందుకు పిలవలేదు? హ్యాంగింగ్ చేస్తున్నప్పుడు కనీసం యూరినల్స్ బయటపడుతుంది, అది లేకుండా ఎందుకున్నది? ఎందుకు బ్లడ్ మరకలు ఉన్నాయి, రక్త మరకలు ఎందుకున్నాయి లోపల? 4వది సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు? అసలు దేనికోసం తను ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఈ పోలీస్ స్టేషన్ రక్షించాల్సిన పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? అంటే కింద కులము, చిన్న ఉద్యోగం, వివక్షత, ఈ 3 కలగలిపి గిరిజనుడు కాబట్టి ఈయన చనిపోయినా, ఈయనను అవమానించినా, ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితులు కల్పించినా ఏం చేసుకునే వాళ్ళు దిక్కుదినం లేదని తనను ఏదో టార్చర్ జరిగింది కాబట్టి ఆత్మహత్యనే చేసుకుండాలి, లేదా ఏదైనా జరిగేది ఉండాలనేది మా అనుమానం ఉంది. సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో ఒక గిరిజనుడు చనిపోతున్నాయి కదా మీరు ఈ వివక్షత చూపించేది ఎందుకు? మీరు ఈ రకమైనటువంటి పరిస్థితులు పోలీస్ స్టేషన్లో కల్పించబడ్డాయి. ఇందాక మా సోదరిమణి చెప్తున్నది, తను ఎప్పుడు వాళ్ళ సోదరి ఒక అక్కతో మాట్లాడుతూ చెప్తుంటాడట, లోపల తనకున్నటువంటి ఉద్యోగం వేరు, చేయించే ఉద్యోగం వేరట. అంటే కానిస్టేబుల్ గిరిజనుడు కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు చెప్తే వింటారు కాబట్టి అవమానిస్తే పడగడం, ఇంట్లో పని, వంట పని. అంటే ఉన్న ఉద్యోగం వేరే, చేస్తున్న ఉద్యోగం వేరే. అంటే ఎలాంటి పనులు చేయించేవారని ఆరోపణ ఉంది?